సముద్రం కింద వివాహ దుస్తులు. ఒకానొకప్పుడు యొరేబాన్ రాజ్యంలో మోనే అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చిన్నవాడు, ధైర్యవంతుడు, అందగాడు కూడా. కాని అత్యాశగల రాజు క్లాడ్ చేత ఎప్పుడూ అంగీకరించబడలేదు. మోనే గోడో అనే ఒక గుర్రం ఉండేది. గోడో సాధారణ గుర్రం కాదు. దానికి జ్ఞాపక శక్తి బహుమతిగా లభించింది. ఒక మధ్యాహ్నం మోనో మరియు గోడో అడవుల్లో ఉన్నారు. ఈ వాతావరణం చాలా అందంగా ఉంది మరియు సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. మీరేమంటారు గోడో? ఇది చాలా అందంగా ఉంది మాస్టర్. అడవిలోకి లోతుగా వెళ్దాం. మనం అక్కడ కొన్ని బెర్రీలు తినొచ్చు. గోడో అడవుల్లోకి దూసుకు వెళ్లాడు. మోనో బెర్రీల కోసం చూశాడు. అకస్మాత్తుగా మోనే మెరిసే ఈకను గమనించాడు. ఓ, ఎంత అందమైన ఈక! నేను ఆ అరచేతిలో అగ్నిని పట్టుకున్నట్లు అనిపిస్తుందని చెప్తున్నా. ఇది ఒక అరుదైన ఫైర్ బర్డ్ యొక్క ఈక. ప్రతి ఒక్కరూ దీన్ని పొందలేరు మాస్టర్. ఓ, నిజంగా? నేను దాన్ని క్లాడ్ మహారాజు వద్దకు తీసుకెళ్ళాలి. అతను మనల్ని అభినందిస్తాడు మరియు నాకు చాలా బంగారం బహుమతి ఇస్తాడు. మాస్టర్, మీరు మీ మహారాజు వద్ద ప్రశంసలు పొందాలనుకుంటున్నారు నాకు తెలుసు. అయినప్పటికీ ఈ ఈకను అతని వద్దకు తీసుకువెళ్ళదని నేను మీకు సూచిస్తున్నాను. ఎందుకంటే ఇది మీకు ఇబ్బంది తప్ప మరేమీ ఇవ్వదు. గోడో, ఈ అందమైన ఈక మనకు ఇబ్బంది కలిగిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఇది ధనవంతులు ఏమి తెస్తుందని అనుకుంటూ ఉన్నాను. అదైతే మీ మీదే ఆధారపడి ఉంటుంది మాస్టర్ అని నేను అనుకుంటున్నాను. ఇది గొప్ప ఐడియా. వెళ్దాం గోడో. గోడో మరియు మోనే వారు కొనుగొన్న వాటిని చూపించడానికి తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. మోనే ఫైర్ బర్డ్ ఈకను రాజుకు అందించాడు. ఓ మహారాజా, మీ ప్రతిష్టను సూచించే అందమైన ఫైర్ బర్డ్ యొక్క ఈ అందమైన ఈకను నేను కనుగొని తీసుకుని వచ్చి ఇచ్చాను. చాలా బాగుంది మోనే. ఇది నిజంగా ధైర్యం గల చర్య. కానీ ఇది రుజువు చేసి ఏకైక విషయం కాదు అని. మీరు నాకు ఈకను తీసుకురాగలిగితే మీరు నా కోసం పక్షిని తీసుకురావాల్సిందే. నాకు ఆ పక్షిని తీసుకుని ఇచ్చి వెంటనే నువ్వు వెళ్ళిపో, సరేనా? రాజు డిమాండ్ విని మోనే ఆశ్చర్యపోయాడు. భయంకరమైన శక్తివంతమైన పక్షిని తీసుకురావడం అతనికి అసాధ్యం. మోనే రాజసభ నుండి బయటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీకేమైంది మాస్టర్? ఆ రాజు నన్ను ఆ ఫైర్ బర్డ్ ని తీసుకురమ్మని అడిగాడు. ఆ అద్భుతమైన జీవిని నేను ఎలా తీసుకురాగలని చెప్పు. నేను సింహ గుహలో పడబోతూ ఉన్నాను. మీరు బాధపడకండి మాస్టర్, నేను మీకు సాయం చేస్తాను. ఈ గ్రామం యొక్క పెద్ద పొలంలో మొక్కజొన్న సంచులు తీసుకురమ్మని మీ రాజుని మీరు అడగండి మరియు అతను తన పక్షిని తప్పక పొందుతాడని మీరు చెప్పండి. మోనే రాజు వద్దకు వెళ్లి దీన్ని ఇప్పించమన్నాడు. మొక్కజొన్నలా? అలాగైతే సరే. మరుసటి రోజు మొక్కజొన్నను తోటలో చెదరగొట్టడానికి క్లాడ్ రాజు మనుషుల్ని పంపాడు. ఇక ఇప్పుడు మనం సాయంత్రం వరకు వేచి ఉండాలి. గోడో మరియు మోనే ఓపిగ్గా ఎదురుచూశారు. అకస్మాత్తుగా వారు మైదానంలో ఒక నీడని చూశారు. వారు పైకి చూస్తే మొక్కజొన్న తినడానికి వచ్చిన అద్భుతమైన ఫైర్ బర్డ్ చూశారు. గోడే చెప్పే వరకు వారు ఆశ్చర్యంతో చూశారు. వలను తీసుకురండి. మోనే వలను పట్టుకుని ఫైర్ బర్డ్ వలలో చిక్కుకున్నాడు. అహంకారంతో ఉన్న రాజు వద్దకు తీసుకెళ్లారు. ఇదిగో తీసుకోండి. ఒకప్పుడు ఆకాశానికి చెందిన శక్తివంతమైన ఫైర్ బర్డ్ ఇప్పుడు మీకు చెందింది. ఎంత అందంగా ఉంది. మీరు చాలా ధైర్యవంతులుగా ఉన్నారు. కానీ నా పరీక్ష ముగియలేదు. మీరు నా కోసం పక్షిని తీసుకురాగలిగితే తీరంలో నివసించే యువరాణి వెస్సలిసాని తీసుకురండి నా కోసం అని అంటున్నా. ఆమెను నా దగ్గరికి తీసుకురండి, లేదంటే సింహం బోన్లోని మిమ్మల్ని వేచి ఉంచుతాం. మోనే ఈసారి భయపడ్డాడు. నేను పక్షిని మోసగించగలను, కానీ యువరాణిని మోసగించడం అసాధ్యం. మోనే దానిని గురించి గోడేతో మాట్లాడాడు. గోడే వణికిపోతూ ఇలా అన్నాడు. ఇది అంత ప్రమాదకరమేమి కాదు. అసలైన ప్రమాదం రాబోతోంది. డ్రాగన్ యొక్క శ్వాస, ఒక గుడారం మరియు గులాబీల కషాయాలను మీ రాజుని అడగండి. మనం యువరాణిని నిద్రపోగొట్టవచ్చు. మోనే వారి కోసం డిమాండ్ చేశాడు. కింగ్ క్లాడ్ అబ్బురపడ్డాడు అని అతను మోనేకు కావలసినవంతా ఇచ్చాడు. మోనే మరియు గోడో ఒడ్డు వద్దకు వెళ్లారు.
వారు వెండి పడవలో బంగారు వడ్లతో తీపి శ్రావ్యతతో పాడుతూ ఉన్న ఒక అమ్మాయిని చూశారు. ఓ, అందమైన సూర్యుడు నా మీద ప్రకాశిస్తున్నట్టు ఉన్నాడు. ఓ, చుట్టూన్న ప్రకృతి అది నన్ను ఆశీర్వదిస్తోంది. మోనే అంత అందంగా ఉన్న యువరాణిని మునుపెన్నడూ చూడనందున ఆమెను చూస్తూ విస్మయంతో ఉండిపోయాడు. త్వరగా ఒక గుడారం తయారు చేసి పువ్వుల్ని అమర్చండి. వెంటనే యువరాణి ఒడ్డుకు వచ్చింది. ఆ సమయానికి మోనో మరియు గొడో ఒక గుడారం ఏర్పాటు చేసి ఆమె కోసం చూశారు. మీకు పువ్వులంటే ఇష్టమేనా మై హైనెస్? నేను మీకోసం తాజాగా తీసుకొచ్చాను. ఓ, ఎంత అద్భుతమైంది! గులాబీలు నాకు ఇష్టమైనవి. మొనే ఆమెకు పువ్వులు ఇచ్చాడు. వాటి వాసనని ఆమె చూసింది. డ్రాగన్ యొక్క శ్వాస యొక్క కషాయాన్ని రేఖల మీద చల్లినట్టుగా ఆమెకు తెలియదు. ఆమె కరిగేటప్పుడు ఆమె మైకంగా అనిపించింది. ఓ, నాకు నిద్ర వస్తోంది. ఆమె అపస్మారక స్థితిలో పడడం మొనే ఆమెను పట్టుకున్నాడు. గొడో మరియు మొనే యువరాణితో తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. వారు రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు కింగ్ క్లాడ్ పారవస్యం చెందాడు. ఎవరో పెళ్లి గంటలు మోగిస్తున్నారు. నాకు తెలిసి నా యువరాణి వచ్చేసిందా? రాజభటులు గంటలు మోగించారు. ఇది యువరాణి వాసిలెస్సాకు మేల్కొల్పింది. ఓ, నేనెక్కడున్నాను? మీరు మీ వరుడిని వద్దకు వచ్చారు. అతడు వరుడా? అవును నా ప్రియమైన యువరాణి, నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోపోతున్నా. ఏమిటి? నేను పెళ్లి చేసుకోలేను. ఎందుకు కాదు? పెళ్లి దుస్తుల్లో మాత్రమే వివాహం చేసుకోగలను. ఓ, దాని గురించి చింతించకండి. మీకోసం ఒక అందమైన దుస్తులను కొట్టడానికి నేను మీకు ఉత్తమమైన రాయల్ టైలర్లను తీసుకువస్తా. నన్ను క్షమించండి మహారాజా, కానీ నా పెళ్లి దుస్తులే అత్యుత్తమైన దుస్తులు మరియు దానిని ఎప్పటికీ మార్చలేము. ఇది సముద్రపు అడుగున అతి పెద్ద శిల క్రింద ఉంచబడింది. మీరు నా కోసం వాటిని తెస్తేనే నేను వివాహం చేసుకుంటాను. మోనే, ఆమె చెప్పింది నువ్వు విన్నావు కదా. వెంటనే వెళ్లి నాకు ఆ దుస్తులను తీసుకురండి. మరియు ఈ సమయంలో నేను మీ డిమాండ్లను ఏమాత్రం పూర్తి చేయను. దుస్తులు తీసుకురండి, లేకపోతే భయంకరమైన సర్పాలతో కాటు వేయిచ్చేస్తాను. మొనే ఆశ్చర్యపోయాడు. గొన్నె ఇవన్నీ విన్నాడు. ఇక ఇది ఇంతే. నేను ఏమిటి చేయాలో నాకు ఖచ్చితంగా తెలుసు. గొడో తీరానికి వేగంగా పరిగెత్తాడు. నువ్వు ఏం చేస్తున్నావు? వేచి ఉండండి, ఇంకా అలా చూస్తూ ఉండండి. ఏం చేస్తూ ఉన్నావు నువ్వు? అకస్మాత్తుగా తరంగాలు బలంగా మారాయి. భారీ ఎండ్రకాయలు కనిపించాయి. హలో లారీ. గుడ్, నా స్నేహితుడా, ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెప్పండి, మీకు ఎటువంటి సహాయం కావాలి నా నుండి? ప్రిన్సెస్ వసిలిస్ వివాహం చేసుకుంటుంది. ఓ, వివాహ దుస్తుల కోసం మీరు ఇక్కడికి వచ్చారా? అవును, వచ్చాను. లారీ నీటిలో నృత్యం చేశాడు. అతను చేసినప్పుడు 2 పెద్ద ఎండ్రకాయలు సముద్రపు ఉపరితలంపైకి వచ్చాయి. ఇప్పుడు మీకు మా సహాయం తప్పక లభిస్తుంది, కానీ ధైర్యవంతులు మాత్రమే దాన్ని చేరుకోగలరు. దుస్తులు తీసుకురావడానికి నేను వెంట వస్తాను. లారీ తల ఊపి మోనేకు మ్యాజిక్ కషాయాన్ని ఇస్తాడు. దీన్ని మీరు చూడండి. దీన్ని బ్రీద్ అండర్ వాటర్ కషాయం అని అంటారు. దీన్ని తాగండి, దాంతో మీరు నీటి అడుగున ఊపిరి పీల్చుకోగలరు. మొనే మ్యాజిక్ కషాయం తాగి నీటి అడుగుకు దూకాడు. వారు ఈదుతూ ఉండగా మొనే పెద్ద రాతిని గుర్తించాడు. ఎండ్రకాయలు దుస్తులు పెట్టుకోవడంతో అతను దాన్ని తేలిగ్గా గుర్తుపట్టాడు. ఇప్పుడు నేను వస్తున్నాను కింగ్ క్లాడ్. మొనే నీటి నుంచి బయటకు వచ్చి ఎండ్రకాయలు అతన్ని అనుసరించాయి. చివరికి దుస్తులు వచ్చాయి. మన కష్టాలన్నిటినీ మనం దాటేసినట్టే ఉన్నాం. దాదాపు. ఎందుకు దాదాపు? ఎందుకంటే వదిలించుకోవడానికి మనకు మరో ఇబ్బంది ఉంది. సరే, అయితే దానితో అదృష్టం ఉందేమో. మనం మరొకసారి కలుసుకుందాం. లేదు, నాకు మీ నుండి ఒక సహాయం కావాలి ఈ ఇబ్బందికి. అదేమిటి? గొడో తాను ప్లాన్ చేసిన ప్రతిదీ లారీ, ఎండ్రకాయలు మరియు మోనోతో చెప్పాడు. ఇంతేనా? ఇది చాలా సులభమైన పని. పద, మనం వెళ్ళొద్దాం. గొడో మరియు మోనే విజయవంతంగా తిరిగి రాజ్యానికి వెళ్లారు. ఓ మహారాజు వారు,
ఓ యువరాణి వారు, మీరు కోరినట్లు సముద్రపు అడుగు నుండి యువరాణి వివాహ దుస్తులను నేను తీసుకువచ్చా. మీరు నమ్ముతారని అనుకుంటున్నాను. చాలా బాగుంది. యువరాణి చివరకు నా రాణి అవుతుందని నేను అనుకుంటున్నా. రాజు మరియు రాణి సంతోషంగా జీవిస్తారు అని. కానీ మీరు రాజ్యానికి క్షమాపణ చెప్పినప్పుడే ఈ దుస్తులను నేను మీకు ఇస్తాను. క్షమాపణలా? దేనికోసం? నేను గొప్ప రాజుని మరియు మీరు నన్ను క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నారా? నేను అలా చేయడం లేదు. అలాగే అలాగే, నాకు వేరే మార్గం లేదు. అకస్మాత్తుగా ఎండ్రకాయలు వారి పంజాలను పట్టుకుని కోర్టు గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ మురికి ఎండ్రకాయలు ఇక్కడ ఏమి చేస్తూ ఉన్నాయి చెప్పు. మేం మురికిగా ఏమి లేము, చార్జ్ చేయండి. ఎండ్రకాయలు అతనిపై చార్జ్ చేశాయి. రాజు పరిగెత్తాడు. నన్ను ఒంటరిగా వదిలేండి, మీరు ఎండ్రకాయలు. సైనికులారా, వాటిని పట్టుకోండి. కాపలాదారులు వారిని ఆపడానికి వారి వైపు పరిగెత్తారు. కానీ వారు దూరమైపోయారు. రాజును బాల్కనీకి వెంబడించారు. ఎండ్రకాయలు అతన్ని బంధించాయి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. సరే సరే, నేను అర్థం మరియు నిజాయితీ గల రాజు. నేను క్షమాపణ కోరుతున్నా. ఇంకా కిందకి దిగండి. లేదు. సరే సరే, నేను అడుగు పెడతాను. నేను పర్ఫెక్ట్. ఇప్పుడు అతని చెరసాలకు తీసుకుని వెళ్దాం. కింగ్ క్లాడ్ ను నేగమాంగ్లంలోకి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. రాబోయే ఇబ్బంది ఇంకా ఏమైనా ఉందా మరి? నేనలా అనుకోవటం లేదు. యువరాణి వెసలిసా మోనోకు కృతజ్ఞతలు చెప్పింది. చాలా ధన్యవాదాలు ధైర్యం గల యువకుడా. మీరు నాకు ధన్యవాదాలు చెప్పకండి. నా స్నేహితుడు గోడో, ఇంకా పవర్ హార్స్, లారీ ది క్రాబ్ మరియు అతని సిబ్బంది నాకు నిజంగా సహాయం చేశారు. యువరాణి వెసలిసా గోడో మరియు లారీని చూసి నవ్వింది. కానీ యువరాణి, నేను మిమ్మల్ని ఏదైనా అడగవచ్చా? అడుగు. అతను మిమ్మల్ని కిడ్నాప్ చేశాడని మీకు తెలిసినప్పుడు అతని భార్య కావడానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఆ సమయంలో ప్రిన్సెస్ వెసలిసా నవ్వింది. దాంతో లారీ కూడా నవ్వాడు. మోనో మరియు గోడో కంగారు పడ్డారు. ఏం జరుగుతోంది? సరే, మీరు నా పెళ్లి దుస్తులను సముద్రపు అడుగు భాగంలో ఉంచడానికి కారణం నేను ఇష్టపడే వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకునేలా చూడటం అన్నమాట. ఈ దుస్తులు నా ప్రియమైన స్నేహితుడు లారీ పర్యవేక్షణలో ఉన్నాయి. లారీ మీ స్నేహితుడా? అవును, మరియు నేను అతనితో చెప్పాను, నాకు బదులుగా వేరొకరు దుస్తులు తీసుకుని వస్తే నా వివాహం నా ఇష్ట ప్రకారం కాదని తెలుసుకోండి, మరియు మీరు నన్ను రక్షించడానికి తప్పక రావాలి. ఓ అలాగా. అలా మన కథ చివరికి ముగుస్తుంది. మోనీ యోరోబాన్ కొత్త రాజుగా అవుతాడు. అతను మంచి స్నేహితురాలిగా మారినందుకు తరచుగా యువరాణి వెసలిసాని కలిసేవాడు. గోడో మరియు లారీ విషయానికి వస్తే అలాగే మీరు స్వయంగా చూడండి. నీకు తెలుసు కదా, గొప్ప ముగింపు కోసం వేచి ఉండటానికి బదులుగా యువరాణితో ఒప్పందం గురించి నాకు చెప్పి ఉండవలసింది. నేను యువరాణితో నాకున్న బంధం, అధికారాన్ని మాత్రమే కొనసాగిస్తున్నాను. అవును, మరి మన బంధం గురించి ఏమిటి? మన స్నేహం? మీరు నన్ను ఇలా చేశారు. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి.